కొత్త ఏరియా, కొత్త లొకేషన్తో మీ ముందుకు వస్తున్నాను. అది ఎక్కడో కాదు, అబుదాబిలో ఉండే గ్రీన్ ప్లానెట్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం గ్రీనరీ. మీరు ఎక్కడ చూసుండ్రు. సో ఇండియాలో ఉండే వెరైటీ ట్రీస్, చెట్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మరి ఎక్కడ చూడండి, ఇప్పుడు ఈ చెట్టు ఉంది. నాకైతే ఇది టేక్ చెట్టు అనిపిస్తుంది, కానీ అది ఏ చెట్టు మరి తెలియదు. మేబీ లోపల ఇన్సైడ్ ప్రతిదీ మెన్షన్ చేశారు, ఆ చెట్టు ఏంటి అనేది. ప్రతి చెట్టు కింద బోర్డు పెట్టారు, చూడొచ్చు. అలా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టారు. ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి దుబాయ్లో 52 డిగ్రీస్కి ఎండలు ఏ చెట్లు ఉండవు, అన్నీ చనిపోతాయి. కాబట్టి ప్రతి చెట్టుకి వీళ్ళు మొత్తం ఉన్న ప్లాంటేషన్ చెట్లు అన్నిటికీ వీళ్ళు సెంట్రల్ ఏసీ పెట్టి డ్రిప్ సిస్టమ్తో వీళ్ళు వాటర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది లెమన్ ట్రీ అని నేను అనుకున్నాను, కానీ అక్కడ బోర్డు చూశాక తెలిసింది నావెల్ ఆరెంజ్. ఈ ట్రీ వచ్చి నావెల్ ఆరెంజ్. అలా ప్రతి చెట్టుకి బోర్డు అయితే ఉంది, నేమ్ ప్లేట్ అయితే ఉంది ప్రతి ట్రీకి. అది ఏం చెట్టు అనేది చూసుకోవచ్చు. ఎవరికైనా ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఎడారిలో అంటే తెలిసిందే మనకి ఆక్సిజన్ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ దొరకదు. కానీ మీరు ఇక్కడికి వస్తే మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఆక్సిజన్ నాకు కూడా కొద్దిగా ఫ్రెష్ ఫీల్నెస్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది ఎక్కడుందంటే మీరు అల్సామ్హా, అబుదాబిలో అల్సామ్హా ఏరియాలో. నేను మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. ఎవరికైతే ఫ్రెష్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా తప్పకుండా ఇక్కడికి రావాలి. ఓకే, సో చూడండి గైస్, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే బనానా ట్రీస్, అలాగే లెమన్ ట్రీస్, సపోటా, ఆరెంజ్, ప్రతి చాలా ఉన్నాయి. అలాగే మీకు ఫ్లవర్స్ ట్రీస్ కూడా చిన్న గ్రేప్ దండిగా ఉన్నాయి. గ్రేప్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, మీరు చూడొచ్చు. నేను కొద్దిగా TV9 రిపోర్టర్ లాగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ బాగుంది లొకేషన్ మాత్రం. నేను ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటన్నా అవకాడో చూడొచ్చు ఎంత పెద్దగా అయిందో. ఇది మొత్తం టెంపరేచర్ వల్ల వీళ్ళకు ప్రాపర్గా అబుదాబి గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి మనం. వీళ్ళు ఇంత పెద్ద షెడ్ నిర్మించి దానికి సెంట్రల్ ఏసీ పెట్టి ఇంత మంచి వెదర్ ఎన్విరాన్మెంట్, ఇంత మంచి టెంపరేచర్తో ఇంత మంచి చెట్లని మనకి ఇచ్చి చాలా బిగ్గా అప్రిషియేట్ పడుతుంది అబుదాబి గవర్నమెంట్. ఇంకా అలాగే చూసుకుంటే చూడొచ్చు, ఇవి లెమన్ ట్రీస్. ఇది పొమోగ్రానేట్, ప్యాషన్ ఫ్రూట్ దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు. చూడొచ్చు ఫ్రూట్, కాయలు అన్నీ చూడొచ్చు. నాకు వెంటనే ఒక 2 కేజీలు అలా కట్ చేసుకొని వెళ్ళి ఫ్రూట్ చేసుకొని జ్యూస్ తాగాలంటే ఉంది, కానీ ఇక్కడ UAE అలో చేయదు, పర్మిషన్ లేదు. నేను అది కట్ చేస్తే వాళ్ళు నన్ను కట్ చేస్తారు. డోంట్ టచ్ ఎనీథింగ్, ఓకే? జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇది ఎందుకు పెట్టాడంటే, మనకు ఇండియాలో ఫార్మింగ్లో నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా, ఆ ఫీల్ కోసం ఇలా ఎక్స్ప్రెస్ చేశాడు, ఇలా చేశాడు. మధ్యలో కూర్చునేదానికి బెంచెస్ ఏర్పాటు చేశాడు, చైర్స్ ఏర్పాటు చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు అవకాడో చాలామంది చూసారో లేదో తెలీదు. నేను ఇప్పుడు మీకు అవకాడో ట్రీ చూపిస్తాను. ఇది అవకాడో ట్రీ. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు అవకాడో అని. సో ఫ్రూట్ని చూద్దరు ఇప్పుడు. అవకాడో ఫ్రూట్ ఇది. సో చాలా మంది అవకాడో జ్యూస్ తింటారు, కానీ ఫ్రూట్ ఎలా ఉంటుందో తెలియదు. వదిలేదు అవకాడో. ఆల్మోస్ట్ 10 minutes కష్టపడి మొత్తం తిరిగితే నాకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు చూశాను పెద్ద అవకాడో, దానికోసం వెతికితే ఇప్పుడు మళ్ళీ దొరికింది. అవకాడో కాదు అది, అనుకున్నాను. ఇక్కడ నేమ్ చూస్తే ఆ ప్లాంట్ నేమ్ లెమాక్స్ అని ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇది లెమన్లోనే ఒక జాతి, అది ఒక రకమైన జాతి. నేను ఇందాక అడిగి కనుక్కున్నాను, ఇది లెమన్ టైపే, కాకపోతే ఈ లెమన్ లాగానే వాడుకోవచ్చు అని చెప్పి. ఇన్ని చెట్లు చూపిస్తాడు, అసలైన సీజన్ మ్యాంగో సీజన్. మ్యాంగో చూపించలేదు ఏంటి అని వచ్చేసాం, మ్యాంగో ట్రీస్ దగ్గరకు వచ్చేసాం. కాకపోతే మ్యాంగోస్ అయితే కనపడట్లేదు.
నేను మొత్తం అలా తిరిగి చెక్ చేసి చూస్తాను. ఇంకే మన దగ్గర మ్యాంగోస్ సీజన్ కాబట్టి, కానీ దుబాయ్లో సీజన్ కాదని నేను అనుకున్నాను. ఇండియాలో మనకు సీజను. సో ఇంత తిరిగి తిరిగి అలసిపోతే కూర్చునేదానికి మంచి ప్లేస్ కూడా ఏర్పాటు చేయాలి. సో ఫైనల్గా అయితే నేను పూతను అయితే కనిపెట్టాను. పూతను అలాగే కింద చూడండి, చూస్తే కాయ దుబాయ్లో మ్యాంగో ఇంత పెద్దదిగా ఉంది ఏంటా అని అక్కడికి వెళ్ళి ప్లాంట్ పేరు చదివాను. సో చూడండి ఇంత పెద్దదిగా ఉంది కదా, ప్లాంట్ పేరు చూద్దాం ఏంటని. సో సిట్రస్ మెడికా అని ఉంది. సిట్రస్ అంటే మీ అందరికీ తెలుసు, పులుపు. సో ఇది నాకు తెలిసినంత వరకు నిమ్మకాయ ఉంది కదా, దాంట్లోనే ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కామన్గా తెలిసి ఉంటుంది పప్పాయ అండ్ బనానా, అరటి తోట, పరంతకాయ. సో పరంతకాయ సీజన్ ఉన్నట్టుంది, పరంతకాయ కూడా ఉంది ఇక్కడ. అలాగే అరటి అంటిపండు గెల కూడా వచ్చేసి పూవింగా కట్ చేయలేదు దానికి. ఆ గెల పేరు అది ఏంటి అరటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. సో చూసి నేను ఆశ్చర్యపోయాను, ఇది ఆగిపోయింది. ఇక్కడ కట్ చేసేదానికి ఎవరూ లేరు, కోసుకునేది నాకైతే తినాలని ఉంది. ఒకసారి సెక్యూరిటీని అడిగి చూస్తాను తీసుకోగలమో లేదో. అక్కడ కనపడేది చక్కెరకేళి, అది చక్కెరకేళి. కానీ ఇలా మాగిపోయి ఉంటే మాత్రం నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి మనం వచ్చాం కదా, ఇదేంటి స్టాండ్ షెడ్ లాగా ఉందనుకుంటారా? గ్రేప్స్ కానీ సీజన్ కాదు కాబట్టి ఇక్కడ గ్రేప్స్ అనేవి లేవు, మనకి కనబట్టలేదు. చూడండి, నేను లేవు అనుకున్నాను, ఇక్కడ ఉంది. అయితే గుర్తొచ్చింది, పెద్ద పెద్ద లీవ్స్. దాని పేరు ఇక్కడ చదివాను, వెనిలా ఎస్పీ అని ఉంది. చూడడానికి ముచ్చటగా ఉంది. ఇలా చూస్తే మొత్తం బనానా ట్రీస్. ఇందాక మనం అక్కడ మాగిపోయిన పండు అరటికెల చూసాం, సేమ్ తోట అరటి అంటాం మనం. తోట అరటి పచ్చికెల ఉంది ఇక్కడ, పచ్చికెల ఉంది, ఇంకా మాగే స్టేజ్లో ఉన్నది. ఫైనల్గా చూసారు కదా గాయస్, వీడియో ఎలా ఉందో. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోతే.